ఏమైనా టార్గెట్ చేయొచ్చు, చెప్పలేం. భరత్ గారు, ఇప్పుడు ఇదే విమర్శను ఇదే లెన్స్ లో పెట్టి మనం కేసీఆర్ కుటుంబాన్ని చూస్తే ఏం కనబడుతుంది సార్? ప్రకాష్ గారు భరించగలరా? ఆ ప్రకాష్ గారు కూడా కరప్షన్ లేని ప్రాజెక్టులు, కరప్షన్ మాట్లాడకూడదు, దాని గురించి నేను మాట్లాడను అంటారు. కరప్షన్ జరగలేదు అని అన్నారు. ఒక్క ప్రాజెక్టులే కాదు, ప్రతి దాంట్లో ప్రతి డ్రాప్ లో వాళ్ళ భాగస్వామ్యం ఉంది. సిటీ పెరిఫెరల్ ల్యాండ్స్ ని ఎలైనేషన్ చేయడంలో, ప్రభుత్వ భూముల కేటాయింపులలో, పార్టీ ఆఫీసులు కట్టుకోవడంలో, ఈ మల్టిపుల్ కాంప్లెక్సెస్ గట్టులు, కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులు సార్, అవన్నీ దగ్గరుండి చూసిన వ్యక్తిని సార్ నేను. ప్రకాష్ గారు చెప్పాలి మీరు. నేను ఏమంటున్నా, రేపు శరత్ గారు ముఖ్యమంత్రి అయినా ఇవన్నీ చేయాల్సి వస్తుంది పార్టీని నడపాలంటే. ఎవరు ఎగ్జామ్షన్ కాదు, అక్కడ పోయిన తర్వాత అది ఆ వాతావరణంలో ఇమడాల్సి వస్తుంది. అది మనం అటువంటి చేయొద్దు అనుకున్నాం కాబట్టి మీరు ప్రాక్టీస్ మీద డిపెండ్ అయిన, నేనేదో హెల్త్ కేర్ బిజినెస్ లో వ్యూ చేసుకుంటున్నా. అంటే పాలిటిక్సే లోకం అనుకున్న వాళ్ళు ఎంత నిజాయితీ పరులైనా కూడా వాళ్ళకి పార్టీ నడపాలన్నా, ఎలక్షన్ ఖర్చు మెయింటైన్ చేయాలన్నా, ఇక రకరకాల కోరికలు, ఇట్లాంటి అన్ని బహుళ అంతస్తుల భవనాలు, రెగ్యులర్ గా 3 తరాలకు 4 తరాలకి ఇన్కమ్ సోర్సు, ఎక్కడో ఒక కరప్షన్ అనేది కొంత ఎక్కువ తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ అవకాశం వచ్చింది కాబట్టి 6,060 కోట్లు 6,060 కోట్లు బీజేపీ సంపాదిస్తే 1,600 కోట్లు తృణమూల్ కాంగ్రెస్, 1,100 కోట్లు టిఆర్ఎస్, మధ్యలో 1,400 కోట్లు కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ ఓవరాల్ గా 3rd పొజిషన్ లో ఉంటే బీఆర్ఎస్ 4th పొజిషన్ లో ఉంది. ఫస్ట్ బీజేపీ ఉంది, సెకండ్ తృణమూల్ కాంగ్రెస్ ఉంది. అంటే అవకాశం మోడీ గారే ఇచ్చారు. మరి ఎలక్టోరల్ బాండ్స్ తీసుకోవచ్చు అని చెప్పి వారి ఆధ్వర్యంలోనే కదా నిర్ణయం జరిగింది. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు దాన్ని ఉపయోగించుకుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఏ ఎలక్షన్ వచ్చినా గెలవడమే ధ్యేయంగా ఉంటాడు. ఏమైనా చేసి గెలవాలంతే. ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా. కాబట్టి ఏమంటాం మనం? ఇప్పుడు ఏమన్నా అన్నాం అనుకోండి, బీఆర్ఎస్ డబ్బులు పంచట్లేదా అంటే, అందరూ విలువలను వదులుకున్నప్పుడు గెలవడం అనేదే ప్రధానంగా చూస్తారు. కాబట్టి ఎంత తిట్టుకున్నా కూడా మళ్ళీ స్థిరపడ్డాడు రేవంత్ రెడ్డి. ప్రభుత్వంలో స్థిరపడ్డాడు, పార్టీలో స్థిరపడ్డాడు, ఒక భయాన్ని క్రియేట్ చేయగలిగాడు. రేపు అసెంబ్లీలో కూడా ఇలాంటి రిజల్టే నేను చూపెట్టగలుగుతా, బై హుక్ ఆర్ క్రూక్ నేను అధికారంలోకి రాగలుగుతాను. ఇప్పుడు ఎవరన్నా ఈ మున్సిపాలిటీలలో ఎంత పంచారనేది చర్చ ఇంకుందా అండి? అది ఎప్పుడో పోయింది. 92 సీట్లు కాంగ్రెస్ కు వచ్చినాయి, 17 సీట్లు మన బీఆర్ఎస్ కు వచ్చినాయని అంటున్నారే తప్ప ఎక్కడ ఎంత మంచిండో అనేది 1 రోజు 2 రోజుల డిస్కషనే. అల్టిమేట్ గా గెలిచినోడే హీరో అవుతాడు. కాబట్టి ప్రజలలో కూడా ఇటువంటి వాటి పట్ల ఒక సీరియస్ థింకింగ్ అనేది లేదు. ఇంకా కరప్షన్ అనేది ఒక రెగ్యులరైజ్ ఫినామినా అయింది. అది అంతే. అందరూ తింటారు, మనకెవరు ఇస్తున్నారు, మనకేం చేస్తున్నారు అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రకాష్ గారు, నేను ఒక్క ప్రశ్న అడుగుతాను, సమాధానం ఇస్తారా? చెప్పండి. ఇప్పుడు ఒక 3-4 తరాలకు సరిపడేంత ధనాన్ని కేసీఆర్ కుటుంబం సంపాదించింది అనేదాన్ని ఒప్పుకుంటున్నట్టే కదా మీ మాటల సార్? నేనేమంటున్నా, కార్పొరేటరు డైరెక్ట్ స్ట్రైట్ గా సమాధానం. యు ఆర్ ఎ లాయర్. నేనేమంటున్నా, ఐ పుట్ యువర్ క్వశ్చన్, యు ఆన్సర్ ఇట్. ఒక్క నిమిషం. ఒక కార్పొరేటరే ఒక టర్మ్ 5 సంవత్సరాలు గనక హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో గనక అవకాశం ఇస్తే 3-4 తరాల కార్పొరేటర్ సంపాదిస్తారండి. ఒక ముఖ్యమంత్రి 3-4 కేబినెట్ పోర్ట్ఫోలియోలు పెట్టుకున్న వాళ్ళు సంపాదించరు అంటే ఎట్లా దాన్ని అర్థం చేసుకుంటాం? నేను అట్లా చెప్పినా నమ్ముతారా? ఏకవస్తు మార్గం లెక్క తీయకండి. నేను అడిగిన ప్రశ్నకు సరిగా సమాధానం చెప్పండి. 3-4 తరాలకు సరిపడేంత సంపాదన సంపాదించారా లేదా? రేవంత్ రెడ్డి పదే చెప్తున్నాడు కేసీఆర్. మీరు లాయర్ కదా, ప్లీజ్. కేసీఆర్ మాట్లాడితే ఏమైతుంది? డిఫమేషన్ పోతారు. సూటిగా మాట్లాడితే డిఫమేషన్ పోతారు. మీరు తెలిసి భయపడుతున్నారా? బీయింగ్ లాయర్ మీరు భయపడుతున్నారా? సార్ ఫైట్ చేశాను. డిఫమేషన్ మీకు తెలుసా తెలియదు కానీ ఐ ఫాట్ మెనీ డిఫమేషన్ కేసెస్. నేను అనేది ప్రకాష్ గారు ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి మీరు దయచేసి. ఒక 3-4 తరాలకు సరిపడేంత సంపాదన కేసీఆర్ కుటుంబం సంపాదించదు ఒక వాస్తవము. రెండోది 1000 ఎకరాలలో కేసీఆర్ ఫామ్ హౌస్ ఉంది అని అంటారు. మీరు కేసీఆర్ కు అతి దగ్గర మనిషి కదా. అసలు యాక్చువల్లీ కేసీఆర్ ఫామ్ హౌస్ ఎన్ని ఎకరాలలో ఉంది సార్? తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోదలుచుకున్నారు. 350 అనుకుంటా. లేదు, ప్రగతి భవన్ కూడా అట్లే అన్నారు, బంగారు తొట్లు ఉన్నాయని. అవన్నీ నాకు తెలుసు సార్. నేను అడుగుతున్న ప్రశ్న, మీరు ఫామ్ హౌస్ కు చాలా సార్లు పోయినారు, దాదాపుగా అది ఎన్ని ఎకరాలు ఉంటది? మీకు వ్యవసాయ భూముల కొలత తెలుసా తెలియదా? చెప్పగలరా లేదా? చెప్పడానికి జంకుతున్నారా? శరత్ గారు, కేసీఆర్ ఎప్పుడు భూములు కొనడం మీకు తెలుసా?
నాకు తెలియదు సార్, నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా ప్రశ్న. 2009 లో ఉన్నాడు, 2010 లో ఉన్నాడు, 2011 లో ఉన్నాడు. నేను 2013 లో పోయిన నాటికే ఒక పెద్ద ఏరియా అంతా కూడా ఆయన చేతిలో ఉంది, దాదాపు 160 ఎకరాల దాకా. అయితే అందులో చాలా మంది ఓనర్స్ ఉన్నారు. ఆయనకున్నది ఒక 60 ఎకరాలు ఆ రోజుల్లో ఉండేది ఆయనకి. అంటే దాన్ని కొంత ప్రొటెక్ట్ చేసుకోగలిగాడు, దానికి ఏమైనా చుట్టూ రక్షణ కల్పించుకోగలిగాడు, నీటి వసతి క్రియేట్ చేసుకోగలిగాడు. చాలా పెద్ద తాటి చెట్టు అంత లోతు, చాలా విశాలమైన బావి ఉంటది అక్కడ. Okay. అంటే గ్రౌండ్ వాటర్ అంతా కూడా. సరే, అంటే మన టాపిక్ కాళేశ్వరం కొంచెం డివేట్ అవుతుంది. నెక్స్ట్ నేనేమంటున్నా, ఇల్లు కూడా మావోయిస్ట్ టాపిక్ డిస్కస్ చేయాలి. క్లోజ్ చేస్తాను, నేను Yeah. క్లోజ్ చేస్తాను. ప్రగతి భవన్ లో కేసీఆర్ గారి నివాసం ఎంత ఉండేనో అంతకంటే పెద్దగా ఏం లేదు అది. ఆయన రెసిడెన్స్ ఏదైతే ఉండేదో ప్రగతి భవన్ లో, ఆ రెసిడెన్స్ కంటే ఎక్కువ పెద్దగా ఏం లేదు అది. కాకపోతే విశాలమైన కాంపౌండ్ వాల్స్, సర్వెంట్ క్వార్టర్స్ ఇవన్నీ ఉండే వరకు అది 3 ఎకరాల 5 ఎకరాల అనేది అనిపిస్తుంది మనకు. ఆ ఇల్లు ఉన్నది మాత్రం నాకు తెలిసి ఒక 2000 గజాల నుంచి 3000 గజాలలో ఉంటుంది, అంతకంటే ఎక్కువనైతే లేదు అది. సరే సరే సార్, కేసీఆర్ మిమ్మల్ని తీసుకుపోతా శరత్ గారు, గుడిసె మిమ్మల్ని నివాసి, తీసుకుపోతా. భూమి లేని పేద రైతు. ఓకే సార్, మీరు చెప్పిందే వింటాం. పేద రైతు అనలేదు నేను. 3000 గజాలలో ఇల్లు పేద రైతులకు ఉంటుందా అండి? ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా అట్లాగే ఉంటారు శరత్ గారు. 10,000 మంది 20,000 మంది వస్తారు సో ఒక్కోసారి. మొత్తానికి కాళేశ్వరం సంబంధించి అయితే రేవంత్ రెడ్డి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది మంచి నిర్ణయమే. దాన్ని మేడిగడ్డ ప్రాజెక్ట్ రిపేర్ తీసుకొచ్చి, అది ఎందుకంటే గవర్నమెంట్ ఖర్చు పెట్టిన సొమ్ము కాబట్టి దాన్ని వినియోగంలోకి తీసుకొస్తాయి. ఇప్పుడు అవసరం పడలేదు, బట్ ఫ్యూచర్లో అవసరం పడవచ్చు. కాళేశ్వరం సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా వాటి అవసరం ఎప్పుడైనా పడవచ్చు. అల్టిమేట్గా రైతులకు బెనిఫిట్ జరగాలి. ఒక 500 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెడితే కనుక అది రిపేర్ అయ్యి ఎక్కువ వాటర్ కనుక డ్రాట్ ఇయర్స్లో ఉపయోగపడితే ఖచ్చితంగా అది డెఫినెట్గా ఉపయోగపడుతుందనే రైతులకు ఆశిద్దాం. మంచి నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి, అభినందించాలి. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మావోయిస్ట్